ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా? సారా కొట్లకు మనం వెళ్తే సారా మన దగ్గరకు వస్తుంది. ఆడవాళ్ళు బట్టల షాపుకి వెళ్తేనే పట్టు చీరలు మన దగ్గరకు వస్తాయి. బట్టల షాప్కి వెళ్లకుండా పట్టు చీరలు మన దగ్గరికి రావు. సారా కొట్టుకు వెళ్ళకపోతే సారా మన దగ్గరికి రాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కూడా నా దగ్గరికి వస్తేనే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి సెలవిచ్చాడు. ఈరోజు దేవుడు ఈ తాపేశ్వరం గ్రామంలో మరి ఈ చక్కని ప్రదేశంలో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన దగ్గరికి మిమ్మల్ని రమ్మని కోరుచున్నాడు. మీరు ఆయన దగ్గరికి వెళితే ఆయన మీ అంతకు వచ్చి మీ కుటుంబాలన్నీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్క హృదయం కట్టబడాలి. ప్రతి ఒక్క హృదయం ఒక మందిరముగా నిర్మించబడాలి. అది పునాదిలో నుంచి ఇంతకంటే స్ట్రాంగ్ గా కట్టబడాలి. అది పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే అంటున్నాడు దేవుడు, మీ హృదయములో నా మందిరములై ఉన్నవి మీకు తెలియదా? సిగరెట్ తాగడం, మందు కొట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన మందిరాన్ని మనం పాటు చేసుకుంటూ దేవుని మందిరాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మందిరం కంటే మీ హృదయం అనే మందిరాన్ని పరిశుభ్రపరచుకొని వీటితో ప్రారంభించడం మనందరికీ అందరూ చెప్పలు కొడుతూ ప్రభు అయిన యేసుని కనపరుద్దాం. అలాగే